కొత్తపేట నియోజకవర్గానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం, ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామసభలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా స్వర్ణ వానపల్లి అని పేరు పెట్టి, ముఖ్యంగా నేను అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన రావడం సరే గ్రామంలో ఏదో చిన్న చిన్న పనులు ఏదైతే డ్రైన్లు సీసీ రోడ్లు వేస్తామని ఏదో చెప్పడం జరిగింది తప్ప మిగిలినదంతా కూడా ఇక్కడున్న ప్రజలందరినీ కూడా నిరాశపరిచి, ఏదైతే మొన్న గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటంపాలు అయితే మరి ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలకి నిరంతరం ప్రతిరోజు కూడా మోసపోతూ ఉన్నారనేటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న జరిగినటువంటి మరి గ్రామ సభ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ముఖ్యమంత్రిగా చేసేటువంటి వ్యక్తికి తెలియదని అడుగుతున్నా. ప్రతి సంవత్సరం గడిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అప్పటి నుంచి కూడా ఉపాధి హామీ గ్రామ సభలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ఏదో ఆయన కొత్తగా వచ్చి ఆయన కొత్తగా కనిపెట్టి ఒక కొత్త కార్యక్రమాన్ని చేస్తున్న విధంగా కలర్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులను కానీ లేదా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ సోదరీమణులు కానీ అందరినీ కూడా నిరాశపరిచి మరి మళ్ళీ ఆయన మాటల గారిడితో మోసం చేసి ఇక్కడ వానపల్లి గ్రామం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వారు వానపల్లి వచ్చి మరి వారు మాట చెప్పారు, అనేక మాటలు చెప్పారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి నిన్న గ్రామ సభ పెట్టారు తప్ప ఆ గ్రామానికి కానీ అక్కడున్న ప్రజలకు కానీ ఉపయోగపడే విషయాలను ఏది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పలేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక భూతమనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భూతమనో ఆయన వారు భావిస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నా, ఇదే వానపల్లి గ్రామంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సుమారు 5 కోట్ల రూపాయలు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరీమణులందరికీ కూడా సాయం చేసే కార్యక్రమం చేశాం. అందుకు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని భూతమని చెప్పి లేదా సైకో అని చెప్పి మాట్లాడుతున్నారని అడుగుతున్నా. అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి రైతు భరోసా పేరుతో సుమారు మరి 5,30,00,000 రూపాయలు మరి రైతు భరోసా కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామంలో ఉన్న కేవలం ఒక వానపల్లి గ్రామాన్ని నేను చెప్తున్నా, ఆ గ్రామంలో సాయం చేసే కార్యక్రమం చేశాం. అలాగే మరి ఆసరా కార్యక్రమంలో 6,35,00,000 ఆసరా కార్యక్రమం ద్వారా ఈ రకంగా కేవలం ఒక్క అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా 3 కార్యక్రమాలకే 16 కోట్ల రూపాయలు ఆ గ్రామంలో ఇస్తే డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ కలిపితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామంలో ఇచ్చేది 42 కోట్లు అని చెప్పి ఈ సందర్భంగా మరి పత్రికా ముఖ్యం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. మరి ఇంత చక్కగా చేసి నిన్న ఏదైతే ఆ కొన్నటువంటి పల్లాలమ్మ తల్లి దేవస్థానం దగ్గర దర్శనం చేసుకున్నారని ఆయనే చెప్పారు. ఆ ప్రాంగణంలోనే మీటింగ్ పెట్టారు. ఆ దేవస్థానానికి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 1,60,00,000 రూపాయలు మంజూరు చేసి పవిత్రమైన దేవస్థానానికి మరి ప్రాకార మండపంగా ఉన్నటువంటి మరి మండపాన్ని అది కట్టి మళ్ళీ ఓపెనింగ్ కూడా చేసామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు కేవలం మాటల గారడీ చేస్తూ మరి ముఖ్యంగా ఇంకో మాట చెప్పారు. మీరు ఈ రాష్ట్రంలో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక భూతం ఆయన భూస్థాపితం చేశారని మాట చెప్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని భూతం అని చెప్పి మీరు సంబోధిస్తున్నారు? ఆయన ఇచ్చిన హామీలు 98% అమలు చేసినందుకు మీరు ఆయన అంటున్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు భూతం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అలాగే ₹1 మరి కొంటే పావులకు కూడా మారడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే పాదయాత్రలు తిరిగి కష్టపడి మళ్ళీ నాయకుడిగా ఎదిగి ఈ రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో ఆయనకున్న 5 సంవత్సరాల సమయంలో 2 సంవత్సరాలు కరోనాతో పోయినా కూడా ఈరోజు అత్యుత్తమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు ఈరోజు చెప్పుకోవడానికి ఎన్టీఆర్ పేరు చెప్పుకోకపోతే కనీసం ఓట్లు అడగలేనటువంటి నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మీరు ఈ రకంగా భూతమనో సైకోనో మాట్లాడతారని అడుగుతున్నా. మరి రూపాయికి మారడని చెప్పి అంటూ ఉన్నారు. నేను అడుగుతున్నా, మరి ఎవరైతే మీ పుత్రరత్నం లోకేష్ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు కొడుకు అనే మాట చెప్పకపోతే ఆయన నెత్తి మీద పావలా పెడితే 5 పైసలకు కూడా ఎవడు కొండరి రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మాటలు మాట్లాడితే పెద్ద తరహాగా ఉండాలి, హుందాగా ఉండాలి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అవసరమైనటువంటి విలువైన భూములు లంక భూములు నదీపాత అయిపోతుంటే దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కావాల్సినటువంటి ఆ గ్రామంలో మరి ఏదైతే అవసరమైనటువంటి స్కూల్ విషయంలో మరి మేమే అభివృద్ధి చేస్తాం. అలాగే ఆ గ్రామంలో అవసరమైనటువంటి అనేక సదుపాయాలు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం మేము చేస్తాం. మీరు గతంలో 2014 నుంచి 19 వరకు ఎన్ని ఇళ్లు కట్టారని అడుగుతున్నాం. 2 సార్లు వానపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న భూములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఇచ్చాం. అలాగే
మళ్ళీ మరి రాజశేఖర గారి టైంలో ఉన్న భూములు ఇచ్చాం. అంతే తప్ప ఒక్క ఇళ్ల స్థలం కూడా మీ టైంలో మీరు ఇళ్ల స్థలాలు కూడా వానపల్లి గ్రామానికి ఇవ్వలేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మరి అలాగే ఇంకా అనేక విషయాలు, ముఖ్యంగా మరి ఏదైతే ఆ గ్రామానికి అవసరమైనటువంటి మరి ఏదైతే ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఏదైతే కాలువలు ఎక్కువ ఉండడం, మరి బ్రిడ్జిలు లేక ఇబ్బందులు పడుతున్నాం. అటువంటి తరుణంలో వానపల్లికి అవసరమైన బ్రిడ్జి కానీ, అక్కడ జూనియర్ కాలేజ్ కానీ, ఇంకా ఇతర విషయాలు ఏది కూడా మాట్లాడలేదు. అలాగే కొత్తపేట హాస్పిటల్లో ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్ నిర్మాణం చేస్తుంటే అందులో ఎక్విప్మెంట్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నిన్న ఏదైతే వానపల్లి గ్రామంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా ఎంతో ఆశగా వేచి చూస్తున్నటువంటి మరి ఎవరైతే నిరుద్యోగులు డిఎస్సి ఎప్పుడు మెగా డిఎస్సి అని అనౌన్స్ చేశారు, డేట్ ఇచ్చే దమ్ము నీకుందా జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడే ముందని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. డేట్ ఇవ్వకుండా చెప్పిన మాటలే చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ఎంతకాలం మోసం చేస్తావు, మాటల గారిడితో ఉన్నటువంటి చంద్రబాబు అని చెప్పి అడుగుతున్నాం. అలాగే రెండోది, ఏదైతే మహిళలకి 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పారు, రైట్. మరి నిన్న మహిళలంతా కూడా అదే ఉద్దేశంతో మీరు ఆ డేటు టైము చెప్తారేమో అనే ఉద్దేశంతో మరి అక్కడికి వచ్చారు. దాని మీద కూడా మీరు ఎటువంటి స్పందన లేదు. అలాగే ఎవరైతే మరి బీసీ సోదరులకి 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామన్నారు, దానికి కూడా ఒక టైము డేటు తమరేమీ సెలవివ్వలేదు. కేవలం మళ్ళీ మాటల గారితో ప్రజలను మోసగించి వానపల్లిని మళ్ళీ దగా చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు తప్ప ఎటువంటి కార్యక్రమాల మీద ఎటువంటి మాకు ముఖ్యమంత్రి స్థాయిలో ఎటువంటి హామీ కూడా ఆ గ్రామానికి మీరు ఇచ్చేటువంటి శక్తి మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మరి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అలాగే మరి ఏదైతే మీ అందరూ అనుకుంటున్న విధంగా మరి పల్లాలమ్మ తల్లి దేవస్థానం దగ్గర ఏదైతే ఆ దేవాలయం ముందున్నటువంటి ప్రాంగణం 1,60,00,000 రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మరి అక్కడ ముఖమండపాన్ని అభివృద్ధి చేసి ప్రారంభించాం. అదే దేవస్థానంలో తమను కూడా దర్శనం చేసుకుని ఆ ప్రాంగణంలోనే మాట్లాడి అక్కడ ఏదైతే మరి ప్రతి సంవత్సరం దేవత యొక్క సంబరం చేసుకునేటువంటి చోట ఏదో పార్కు నిర్మిస్తామని చెప్తున్నారు. మీరు పార్కు నిర్మిస్తే సంతోషమే, కానీ పల్లాలమ్మ తల్లి దేవస్థానానికి అవసరమైన సంబరం చేసుకునేటువంటి స్థలాన్ని దానికి కేటాయింపు చేసి ఆ పక్కన మీరు ఎక్కడైనా పార్కు మీరు ఒక 5 ఎకరాలు ఎక్కడైనా తీసుకుని మీరు పార్క్ నిర్మాణం చేయడం మాకు అభ్యంతరం లేదు. కానీ పల్లాలమ్మ తల్లి సెంటిమెంట్గా ఉన్నటువంటి ఆ సంబరం చేసుకునేటువంటి ప్రాంతాన్ని తప్పనిసరిగా పల్లాలమ్మ తల్లి దేవస్థానం ఆ యొక్క కేవలం సంబరానికి ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని ఫైనల్గా మేము మాట్లాడుతున్నాం, ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేమిటంటే మీరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడే ముందు మీరు మొన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి మీరు ఒక డేట్ ఇచ్చి సమయం ఇచ్చి ఎప్పుడు మీరు అమలు చేస్తారో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా. ఏదైతే మీరు ఇచ్చినటువంటి 1,500 రూపాయలు మహిళలకు ఇచ్చేటువంటి కానీ, రైతు భరోసా కానీ, లేదా ఉన్నటువంటి ఇతర సూపర్ 6 ఏదైతే బస్సులు ఫ్రీగా మరి ఆడవాళ్ళకి ఇస్తా ఉన్న బస్సులు కానీ, వీటి మీద మాట్లాడకుండా చాలా తెలివితేటలుగా డైవర్షన్ పాలిటిక్స్కి మీరు తెరతీశారన్న విషయం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా మరి గుర్తించారు. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మీ మోసాలకి చరమగీతం పాడతారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మీకు మనవి చేస్తూ ఉన్నా.